హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి స్నాక్ రెసిపీతోనే మీ ముందున్నాను. నిన్నటి వీడియోలో నేను టమాటో పాప్కార్న్ చూపించాను కదా, ఈరోజు మీకు క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను బేసిక్ పాప్కార్న్ రెడీగా ఉంచుకున్నాను. బేసిక్ పాప్కార్న్ రెసిపీ వీడియో ఐ బటన్లో ఇస్తాను లింకు, ఒకసారి చూసేసేయండి. ఈ విధంగా ముందుగా ఒక బేసిక్ పాప్కార్న్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇది ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని వాడుతున్నాను. ఇది వచ్చేసి ఈ కంపెనీ అండి. మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా సరే ఆ బెల్లాన్ని వాడండి, లేదంటే నార్మల్ బెల్లం అయినా సరే మీరు కొంచెం తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను స్టీల్ ప్యాన్ వాడుతున్నాను, కానీ మీరు నాన్ స్టిక్ది కానీ లేదంటే తెల్ల గిన్నెలు ఉంటాయి కదా అల్యూమినియం, అదైనా సరే తీసుకోవచ్చు. అల్యూమినియం వాడకూడదు కదా, మరి హెల్త్కి మంచిది కాదు అని అంటారేమో. మన దగ్గర ఏ వస్తువు ఉంటే దాంతోనే మనం వాడుకోవాలి కాబట్టి అల్యూమినియం ఉంటే అదైనా వాడండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 స్పూన్స్ బెల్లం పొడిని వేసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ అయినా కూడా దీంట్లో కొంచెం సాల్ట్ అనేది ఉందండి. మీరు సాల్టెడ్దా ఈ బెల్లం అనేది లేదంటే స్వీట్ దాన్ని చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ని ఆన్ చేశాను. ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే ఒక 3 స్పూన్స్ దాకా కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి బెల్లం కొద్దిగా మెల్ట్ అవ్వాలి కాబట్టి. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకోవడం వలన బెల్లం అనేది త్వరగా కరుగుతుంది. స్టవ్ను మాత్రం మీరు సిమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం హైలో పెట్టినా లేదంటే కొంచెం మీడియంలో పెట్టినా కూడా బెల్లం పాకం అనేది మాడిపోతుంది. అందులోనూ నేను స్టీల్ దాంట్లో చేస్తూ ఉన్నాను కాబట్టి సిమ్లోనే పెట్టి చేయాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగేదాకా మీరు కలుపుతూనే ఉండండి. మనకి దీనికి పెద్దగా పాకం, ముదురు పాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నురుగుల్లాగా వస్తుంది. అంటే మనకి ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోతుంది, తీగ పాకం. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చేతులకి అంటే ఫింగర్స్కి స్టిక్ అవుతూ ఉంటే కనుక తీగ పాకం వచ్చినట్టే. కానీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వేడిగా ఉంటుంది కదా, కొంచెం కేర్ఫుల్గా చూడాలి, చెక్ చేయాలి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మీరు ఈ టైంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కానీ, నెయ్యి లేదు అంటే ఒక స్పూన్ ఆయిల్ కానీ, లేదు అంటే బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేనైతే బటర్ని వాడుతున్నాను. ఇది సాల్టెడ్ బటర్ అండి, అమూల్ బటర్ ఉంటుంది కదా, అది వాడుతున్నాను. ఈ బటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పాకం అనేది గట్టిగా స్టిక్ అవ్వకుండా మనకి తుంపడానికి ఈజీగా వస్తుంది. అలానే తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది బటర్ వేసుకోవడం వల్ల. బటర్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి. లేదు ఇవేమీ కాదు అనంటే మీకు ఒక 1 పించు తినే సోడానైనా సరే వేసుకుంటే ఈ పాకం అనేది ముదరకుండా అంటే కొంచెం గట్టిగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బటర్ అంతా కరిగేదాకా కలుపుతాను. బటర్ అంతా కరిగిపోయిందండి. ఇక మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పాకం. చూసారు కదా, ఈ విధంగా థిక్గా రావాలి మనకు కొంచెం పాకం. ఇప్పుడు నేను పాప్కార్న్ వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి ఈ పాప్కార్న్ కూడా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ పిల్లలకు పెట్టండి. ఇప్పుడు సీజన్ కూడా మనకి వర్షాకాలం కాబట్టి పిల్లలకి కొంచెం ఏదైనా తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చివ్వడం అన్హెల్దీ కాబట్టి తప్పకుండా ఇంట్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు పాప్కార్న్ వేసాము. ఇక మనం కలిపేసుకుందాము. ఇది సిమ్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలానే మీరు పాప్కార్న్ కూడా కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక్కోసారి పాకం మనకి ఎక్కువగా ఉంటుంది కదా, అది అన్నిటికీ పట్టదు. ఈ విధంగా కలుపుతానే ఉండాలి. పర్ఫెక్ట్గా మనకి అన్ని పాప్కార్న్స్కి ఈ పాకం అనేది అంటాలి. చూసారా, ఈ విధంగా మొత్తం పాప్కార్న్ అంతా అంటుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అలానే ఇక్కడ నేను ఒక ప్లేట్కి ఆయిల్ అంటే బటర్ని గ్రీజ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని కాసేపు మనం చల్లారనిద్దాము. చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారా, నేను చేతులతో ఇలా అనంగానే చక్కగా ఊడిపోయి వస్తున్నాయి. అందుకనే మనం బటర్ కానీ లేదంటే తినే సోడా కానీ కొంచెం వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డైలీ వ్లాగ్స్ నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలానే పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ పాప్కార్న్ వచ్చేసి మనకి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు చక్కగా ఉంటాయి మెత్తబడిపోకుండా. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.